హాయ్ అండి, హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ న్యూ ఇయర్ మనకి హెల్త్ వెల్త్ బాగుండాలి, అలాగే మనం అనుకున్న గోల్స్ అన్నీ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి నా న్యూ ఇయర్ ఎలా జరిగింది, నేను ఎలా స్పెండ్ చేశానని వ్లాగ్ రూపంలో మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ యాజ్ యూజువల్ ఏదన్నా స్పెషల్ ఉన్న అకేషన్ డే అయినా కానీ స్వీట్ చేసుకుంటాం కదా, సో అలాగే పూజ అండ్ ఒక స్వీట్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను సేమియా సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను. ఇట్లా రెండు కలిపి చేస్తే మా వారికి ఇష్టం అనమాట, సో అందుకని ఇలా చేస్తాను ఇప్పుడు. అలాగే సింపుల్గా అయిపోద్ది, టేస్ట్ కూడా చాలా యమ్మీ ఉండిద్ది అనమాట. అండ్ మా వాళ్ళు అయితే ఫ్రెష్ అయ్యి టీవీ చూస్తున్నారు, నేను వచ్చేసి ఇక్కడ స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇంతకు మీరు న్యూ ఇయర్కి ఏ స్పెషల్ చేసుకున్నారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసి మంచిగా అంటే బాదం అవి వేయనమాట, ఆల్మండ్స్ వేయను పాయసంలో, ఓన్లీ జీడిపప్పు వేస్తాను. ఆల్మండ్స్ వద్దంటారు ఎప్పుడు. అండ్ మా పాప అయితే అసలు ఆ సేమియా తిందు, సగ్గుబియ్యం తిందు. చూడండి ఎలా సతాయిచ్చిద్దో. స్వీట్ యమ్మీ సూపర్ ఉండిద్ది, తీసుకో. మా అమ్మ కదా, హ్యాపీ న్యూ ఇయర్ స్వీట్ తినాలమ్మా, తీసుకో నా కోసం. దాంట్లో ఆయేసా చూడు ఎంత యమ్మీగా ఉందో, తీసుకో తీసుకో తీసుకో. బుజ్జి ఇది ఎస్, బుజ్జోడికి బుజ్జిది, గట్టిగా పట్టుకో గట్టిగా. చూపించానమ్మా. అండ్ ఇక్కడ లంచ్ అయ్యాక బయటకు అయితే వచ్చామన్నమాట, షాపింగ్ మాల్కి. మా పాపకి బట్టలు తీసుకుందాం అని చెప్పేసి, ఉన్నాయి ఆల్రెడీ కొత్త బట్టలు, అయినా కూడా మా వారు తీసుకుందాం న్యూ ఇయర్ కదా పాపకి ఏదన్నా మంచిగా తీసుకుందాం వెస్ట్రన్ టైప్ అని చెప్పేసి ఇట్లా మాల్కి అయితే తీసుకొచ్చాడు. అండ్ బట్టలకనే వచ్చాం, కానీ కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే 1 అవర్ దాకా పాపకి కింద చక్కగా ఇట్లా జంగిల్ థీమ్ లాగా అరేంజ్ చేశారు, క్రిస్మస్ అలాగా. గ్రౌండ్ ఫ్లోర్లోనే యానిమల్స్ చూడండి, చాలా పెద్ద ఎలిఫెంట్స్ అలాగా లైవ్ అంటే రియల్గా చూసినట్టే అనిపిస్తుంది. చిన్న చిన్న మూమెంట్స్ కూడా ఉన్నాయి అన్నమాట వాటికి. పిల్లలందరూ అక్కడే స్ట్రక్ అయ్యారు, ఆ బోన్స్లో దూరి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు చాలామంది పిల్లలైతే. చూడండి ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నారు. టైగర్ చూడండి అట్లా నోరు తెరుస్తున్నట్టు, అన్ని యానిమల్స్ అలాగే ఉన్నాయి అన్నమాట. చాలా ఇంట్రెస్ట్గా ఉంది, పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మా పాప పైకి వెళ్దాంరా బట్టలు తీసుకుందాం, నీకు న్యూ డ్రెస్ తీసుకుంటామన్నా కానీ నాకు డ్రెస్ వద్దు ఇక్కడే ఉందాం అని చెప్తుంది అనమాట. అంత నచ్చింది తనకైతే. చూడండి నేను చేయబట్టుకున్నారా అని అంటుంది. దాదా వెళ్దాం దా, ఇంకా వెళ్దాం దా దాదా. అని చూసారు కదా, కింద అయితే చాలా బాగుంది. ఆ థర్మాకోల్ బాల్స్ పట్టుకోవాలని కూడా ట్రై చేస్తున్నారు, అలాగే యానిమల్స్ని పట్టుకోవాలని. క్యాండీ అయితే టైగర్ని టచ్ చేయాలని వెయిట్ చేస్తున్నాను అనమాట. అండ్ లోపలికి అయితే అలౌ చేయరు, సెక్యూరిటీ ఉంటారు. అంటే పిల్లలు ఇంక అన్నీ పీకేస్తారు కదా, అది దాన్ని పట్టుకొని అని చెప్పేసి. అండ్ చూడండి అక్కడే స్టిక్ ఆన్ అయిపోయింది. ఇంకెట్లోకట్లా పైకి అయితే తీసుకొచ్చాము. మ్యాక్స్లో ట్రెండ్స్లో చూసాము బట్టలు, చూడు కొన్ని నచ్చినాయేమో, తనకి సైజ్ లేవన్నమాట. అండ్ ఇక్కడ డ్రెస్ తీసుకుంటే ఏదో ఆడుతుంది. అండ్ ఇంకో ఫన్నీ విషయం ఏంటంటే తన చేతిలో ఎల్లర్ ప్యాకెట్ ఉంది కదా, అది డాడీ కోసము, డాడీకి ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తానంటది. నాకు చాలా ఫన్నీ అనిపించింది. అండ్ మాల్కి వస్తే ఇలా ఒక రౌండ్ కంపల్సరీ అనమాట. తను చూసిందంటే మాత్రం వేయాలి, కూర్చొని ఆడుకున్నాను. అట్లా ఒక రౌండ్ వేసాము. తర్వాత వచ్చేసి వెస్ట్ సైడ్లో తీసుకున్నాం అనమాట బట్టలు. ఇంటికి వచ్చేసాక ఇక్కడ ఈవినింగ్ రెడీ అయ్యి మా అన్నయ్య వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. లంచ్కి రమ్మన్నారు, బట్ ఆఫ్టర్నూన్ టైంలో ఎందుకులే ఈవినింగ్ వస్తాం డిన్నర్కి అని చెప్పేసి ఈవినింగ్ వెళ్తున్నాం అనమాట. టైం వచ్చేసి 7:30 అలా స్టార్ట్ అయ్యాము. అండ్ అక్కడ దగ్గరలో ఒక ప్లే ఏరియా ఉందన్నమాట. అండ్ మేము అక్కడ ఆగి ఇంకా పాపని ఆడిపిస్తున్నాము, వాళ్ళని కూడా అక్కడికి రమ్మని చెప్పాం అనమాట. డిన్నర్కి వచ్చేసి హైదరాబాద్ హౌస్కి వెళ్ళాలని ప్లాన్ ఉంది వాళ్ళు ఉండే దగ్గరలో. సో అక్కడ ఇట్లా ప్లే ఏరియా ఉంటే ఇంకా పిల్లలు హ్యాపీగా ఉంటారు కదా అని చక్కగా ఆడిపిస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేసింది, ఇట్లా ఏ గేమ్ ఉంటుంది కదా దాంట్లో.
పెట్టు 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 నాన్న పెట్టు, దాంట్లో దూర్చు, దాంట్లో పెట్టమ్మా. అని చూసారు కదా, అట్లా ఆడుకోవడానికి కొన్ని కొన్ని ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి 70 రూపీస్ 20 మినిట్స్ అనమాట. ఫుల్ ఎంజాయ్ చేసింది. అందుకే క్యాండీకి న్యూ ఇయర్ బాగా హ్యాపీగా ఆడుకుందని చెప్పాను. ఈలోపు అన్నయ్య వాళ్ళు వచ్చారనమాట. అండ్ తిని వచ్చేసి అన్నయ్య వాళ్ళ ఉన్నావులే. అదే 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 అర్థం కావట్లా. పట్టుకో అమ్మ, అమ్మాయిని పట్టుకో, అమ్మాయిని పట్టుకో. బాయ్ బాయ్. సూపర్. పట్టుకో అమ్మాయిని పట్టుకో. క్యాండ్లు. బాయ్ బాయ్. బాయ్ నాన్న. చాలా అని చూస్తున్నారు కదా, పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అన్నిషి కూడా ఎక్కింది ఇలా బెలూన్ మీదకి. అందరు జంప్ చేస్తే పడిపోతున్నాను ఇలా కూర్చుందనమాట. విష్ణు క్యాండీ చూడమ్మా. ఇంకా పిల్లలు అలా కొంతసేపు ఆడుకున్నాక రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. వెయిటింగ్ ఉంది. ఇంకా కింద చక్కగా ఆడుకుంటున్నారు. ఇక్కడ న్యూ ఇయర్ డెకరేషన్ చేశారనమాట. ఆ బెలూన్స్తో పిల్లలు ఇద్దరు బాగా ఆడుకున్నారు చాలాసేపు అయితే. అండ్ మొత్తానికి పైకి వెళ్ళేసాము. సీట్స్ అంటే ఖాళీ అయింది అనమాట. చాందని అండ్ ఇక్కడైతే కావాల్సిన ఆర్డర్ ఇచ్చారనమాట. అప్పుడే సూప్ కూడా వచ్చేసింది కేక్ కటింగ్కి ముందే. అండ్ ఇక్కడ చూస్తుంది అయితే లావణ్య వాళ్ళ డాడీ, అలాగే వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అమ్మ అనమాట. వాళ్ళు వచ్చిన్నారు. అండ్ చాందిని మా అక్కల అమ్మాయి. అంతా పెట్టండి. హ్యాపీ న్యూ ఇయర్ క్యాండీ. అంతా పెట్టమని మీకేనా? మాకేం లేదా? అలా మీరు పెట్టుకొని తింటున్నారు. ఇదిగోండి అంటే హ్యాపీ. ఏం పెడతాను నా కెమెరా మీరు అండ్ ఇక్కడ వచ్చేసి జెంట్స్ పెట్టుకుంటున్నారనమాట. మాది అయిపోయింది, మాకెవరా మీరే పెట్టుకుంటున్నారు అని అంటున్నారు. విన్నారు కదా. హ్యాపీ న్యూ ఇయర్ నిష్లు. పెట్టుకోండి ఒకరికొకటి పిలిచి తర్వాత తాగుదురు కానీ. మేము మమ్మల్ని నీవేంది వేస్తున్నామా? ఒక ఫ్రేమ్ లో సరిపోవట్లేదు, చెరో పక్కన ఎత్తాను. వాళ్ళు కాన్సన్ట్రేషన్. హ్యాపీ న్యూ ఇయర్ అక్క. హ్యాపీ న్యూ ఇయర్. నా బదులు బెడ్. హ్యాపీ న్యూ ఇయర్. జలుబు చేస్తుంది బుడ్డ, దానికి జలుబు చేసింది. హ్యాపీ న్యూ ఇయర్. కొంచెం కొంచెం తిందు. హ్యాపీ న్యూ ఇయర్ గోబుల్ రెడ్డి. హ్యాపీ న్యూ ఇయర్. కొంచెం దగ్గరకు లేక రాత్రి 12 గంటలు. ఈ అమ్మాయి నైట్ 12 గంటలు. ఒక్క నిమిషం బాబాయ్.
నీకు పెట్టాను చాందిని ఫ్లోలో పెట్టామయ్యి పిల్లలకి లైక్ పెట్టావా బిస్కెట్ పెట్టు ఏదో ఒకటి తీసామయ్యి క్యాండీ నువ్వు డాడీ క్యాండిల్కి పెట్టావా క్యాండీకి బాక్స్ డాడీకి పెట్టు మమ్మల్ని ఇద్దరు హ్యాపీ న్యూ ఇయర్ మరి కామెడీ పెరాల్సి వచ్చింది అలాగే ఏం మా ఇదిగో మా ఇటు తిరుగులా ఉన్నా హ్యాపీ న్యూ ఇయర్ ఇదిగో క్యాండీ దిగమ్మా దొంగోడు నానుతున్నాడు ఇదిగో నాన్న మన ఇద్దరు హ్యాపీ న్యూ ఇయర్ చిట్టల్లి అని చూసారు కదా కేక్ అయితే సెకండ్ రౌండ్ కూడా పెట్టుకున్నాను అనమాట. కేక్ అయితే నిజంగా చాలా 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 ఎమ్మీ ఉందనమాట. ఎప్పుడు తెచ్చుకున్న చాక్లెట్ ఫ్లేవర్ ఎందుకు అంత నచ్చింది, ఈసారి నాకు బాగా నచ్చింది కేక్. అండ్ ఇక్కడ అందరు సూప్ దాగం అయిపోయి స్టార్టర్లోకి వస్తే నేనైతే సూప్ దగ్గర స్టార్ట్ చేస్తాను అనమాట వీడియోలు తీసే ప్రాసెస్లో. అండ్ చూడండి ఇక్కడ వచ్చేసి సలాడ్ ఎందుకో కొంచెం గట్టిగా ముద్దిచ్చినట్టు ఇచ్చారు, అయితే టేస్ట్ బాగుంది. తందూరి కూడా టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఇప్పుడు అందరూ బిర్యానీ కార్డు ఉంటే నేను ఒక స్టెప్ అనుకున్నాను అనమాట. ఇంక ఇలా మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే ఇలా జరిగింది. అంటే అందరూ December 31st నైట్ కేక్ కట్ చేస్తే మేము January 1st నైట్ కేక్ కట్ చేసామని నవ్వుకున్నాము. అందరూ ఉంటారు కదా ఇంకా ఆ రోజు కట్ చేద్దాం, ముందు రోజు ఎలా పాప నిద్రపోయిండిద్దని ఇంకా 31st నైట్ అయితే కేక్ కట్ చేయలేదు. అండ్ మా అన్న ఇక్కడ నువ్వు తినమై అందరూ అయిపోతున్నాయి అని అంటున్నాడు. నేను తినమని ఫస్ట్ పీస్ ఇంకా అట్లాగే ఉంది, మా అందరితో అయిపోయి బిర్యానీ కూడా వచ్చాం. అండ్ అక్కడైతే నేను బిర్యానీ తిన్నాక మంటగా అనిపిస్తే రాయితా తాగుతున్నానని అట్లా నవ్వుకుంటున్నాను అనమాట. అండ్ అందరం చక్కగా డిన్నర్ అయితే చేసేసాం. బెలూన్స్ కోసం చూస్తున్నాం అనమాట, పిల్లలకి ఇస్తే ఆడుకుంటారు కదా అని చెప్పేసి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు దగ్గర జరుగు చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్ 2026. ఓ సారీ. అని చూసారు కదా మా న్యూ ఇయర్ అయితే ఇలా జరిగిందనమాట, హ్యాపీగా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే క్రేజీ వనిజ ఛానల్ ఎందుకు బ్లాక్ అయిందంటే అప్లోడ్ అవ్వట్లేదు. సో ఇది వనజారెడ్డి బ్లాగ్స్ అని పెట్టాను. అండ్ మీరందరూ సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.